హాయ్ అండి. వెల్కమ్ టు మా అమ్మ సుబ్బలక్ష్మి ఛానల్ అండి. ఈరోజు మనం చాలా సింపుల్గా అంతే రుచిగా ఉండే ఒక వెరైటీ రెసిపీ చేసుకోబోతున్నామండి. అదేనండి గోంగూర పాస్తా కర్రీ అండి అది. ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళిపోదామండి. ఇవ్వాలండి నేను గోంగూర వండుతున్నానండి. ఒక కట్ట తీసుకున్నానండి. శుభ్రంగా పచ్చిఆరులు కడుక్కోనండి, ఉప్పు వేసుకొని కడుక్కోనండి. ఒక 6 పచ్చిమిరకాయలు వేసి ఒక గలాసు నీళ్ళు వేసి బాగా ఉడకబెట్టుకోనండి. మిర్చి పెట్టుకోవాలండి. పాస్తానండి, గోంగూర పాస్తాను వండుతానండి కలిపి. ఇవ్వండి ఒక పావు కప్పు నీళ్ళు వేసుకోనండి, కొంచెం నూనె చొక్కేసి ఉడకబెట్టుకోవాలండి. ఇవి అంటుకోకుండా. గోంగూరలో కావాల్సిన సరుకులండి: ఒక ఉల్లిపాయ అండి, 2 ఎల్లుల్లిపాయలండి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు కలిపిన పోపులండి, 4 ఎండుమిరకాయలండి, ఒక అరచెంచా జీలకర్ర అండి, కొద్దిగా కరివేపాకు అండి, చింతపండు పులుసు అండి, కొద్దిగా నిమ్మకాయ అంత సైజు అండి. కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే బాగుంటుందండి గోంగూరలోకి. ఎంటించుకోవాలండి. గోంగూర పెడుతున్నానండి పొయ్యి మీద. చింతపండు పులుపు వేసుకుంటామండి. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నానండి. ఉడకాలి కదండి, కొద్దిగా వేద్దాం. ఇప్పుడు పాస్తానే వేస్తున్నానండి. ఒక ఉడికి ఉడకాలండి పాస్తాని. ఈ బోటీలాగా ఉంటుంది కొద్దిగా కలుపుకోకూడదండి, ఇరిగిపోతాయండి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలండి. పసుపు వేస్తున్నానండి. కొద్ది కారం వేస్తున్నాను. దాచిన చెక్క, లాలిక్కాయలు, లవంగీలు, ధనియాలు అన్నీ చేసిన పొడవండి. కొద్ది మసాలా వేస్తున్నానండి. కూరకు తగినంత అండి ఉప్పు. ఒక 5 నిమిషాలు ఉడకాలండి. తర్వాత తాలింపు పెట్టచ్చు. గోంగూర ఉడికిందో లేదో చూద్దామండి. ఉడికిపోయిందండి. పోపు పెట్టుకోవాలండి. చూసారండి ఎంత అందంగా వచ్చిందో. ఒక్కటన్నీ ఇడిపోకుండా వచ్చినాయండి. పాస్తాని ఇడిపోకూడదండి. నా కూర నచ్చితే లైక్ చేయండి. పువ్వు పెడదామండి. ఇప్పుడు పక్కన దించుకొని మూకుడు పెట్టానండి. 3 చెంచాలు ఆయిల్ వేస్తున్నానండి. గోంగూర కదండి, కొంచెం ఎక్కువ పడుతుందండి. పోపులు వేస్తున్నానండి. తర్వాత ఎల్లిపాయ గుడ్లు వేస్తున్నానండి. తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. పోపులు అన్నీ వేస్తానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. బాగా వేగాలండి. బాగా వేగినాయండి. ఇప్పుడు గోంగూర వేసుకోవచ్చు.
చూడండి ఎంత బాగా వచ్చిందో. నా కూర నచ్చితే లైక్ చేయండి. పాస్తాను గోంగూరనండి, ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి ఒకసారి. నేను ఎలా వండినా అలా ట్రై చేయండి. చూసారండి ఎంత అందంగా ఉందో, కమ్మగా వాసన వస్తుందండి. ఇప్పుడే తినేయాలనిపిస్తుందా? అయిపోయిందండి కూర రెడీ. కూర రెడీ అండి, దించేస్తున్నామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఈ గోంగూర పాస్తా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ సమయంలోనే ఎంతో సులభంగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా వెరైటీగా చేసి పెడితే అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. మరిన్ని మంచి వంటకాల కోసం చూస్తూనే ఉండండి మా అమ్మ శుభలక్ష్మి ఛానల్ అండి. మీకు ఈ వంట నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి.